నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పేసి ప్రభుత్వమే ఫ్యాక్టరీని నడపాలని చెప్పేసి బోధన్ కేంద్రంగా నిజాం షుగర్ రక్షణ కమిటీ ప్లస్ సామాజిక తెలంగాణ పోరాట సమితి ఆధ్వర్యంలో బోధన్ కేంద్రంగా అనేక ఉద్యమాలు జరిగినాయి. సమస్యను పరిష్కరించకపోగా అప్పటి ప్రభుత్వము 2018లో అక్రమంగా షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి ఉద్యమకారులపైన కేసులు పెట్టింది. సుమారు 8 సంవత్సరాలుగా మేము కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అయినప్పటికీ మేము కేసులకో ఇంకో దానికో భయపడేటువంటి పరిస్థితి లేదు. న్యాయమైనటువంటి డిమాండు, ఈ ప్రాంత ప్రజల హక్కు, అస్తిత్వ పోరాటం అనేటటువంటి దాంతో మేము అనేక ఉద్యమాలు చేసినాం, కేసులను ఎదుర్కొన్నాం, నిర్బంధాలకు గురైనాం. అధికారులు ఏ రాజకీయ నాయకుడు బోధన వచ్చినా మమ్మల్ని ముందుగా అరెస్టు చేసి లోపల పెట్టేటటువంటి పరిస్థితిని వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చినటువంటి హామీని పార్టీలు ఏవి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీని మేము ప్రారంభిస్తామని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నది. 3 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కూడా ఈరోజు కూడా ఫ్యాక్టరీని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపించాలని చెప్పేసి, ప్రభుత్వ రంగంలో నడపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా షుగర్ ఫ్యాక్టరీ కోసం చేస్తున్న ఉద్యమకారులపైన ఇప్పటికీ ఇంకా బోధన్ కోర్టులో కేసులు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ కేసులను ఎత్తేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలని ప్రధానంగా ఇక్కడ బోధన్లో 1519 రోజులు ఇక్కడ దీక్షలు జరిగినాయి. ఇక్కడ జరిగినటువంటి దీక్షలలో తెలంగాణ కోసం జరిగినటువంటి పోరాటంలో ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలతో పాటు బోధన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా ఈ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పి ఇక్కడ రైతాంగము, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా అప్పటికి ఈ ఫ్యాక్టరీని చాలు చేయకపోతే ఫ్యాక్టరీని ప్రారంభించమని చెప్పి మళ్ళీ ఎన్నికలు వస్తే 2018లో ఎన్నికలకు ముందు అయ్యా మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, ఇప్పుడైనా దీన్ని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని చెప్పి అప్పుడు ఇక్కడ 2018లో ఇదే చౌరస్తాలో, అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఇక్కడ దీక్షలు జరిగినాయి. ఉప్పు సంతోషు ఇక్కడ దీక్షలు చేయడం జరిగింది. 3 రోజులు దీక్షలు చేసిండు. ఆ దీక్షల్ని ప్రభుత్వము భంగం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ రోజు బంద్ పిలుపునిచ్చారు. అయితే ఆ సందర్భంగా జరిగినటువంటి దాంట్లో మా అందరిపైన కేసులైనాయి. ఇక్కడ ఈ బీర్కూరు శంకరన్నతో పాటు మా అందరిపైన కూడా కేసులు జరిగినాయి. మా పైన కేసులు పెట్టినటువంటి దానికోసం మేము ఇప్పటి వరకు తిరిగినాం. ఈ రోజు వరకు కూడా తిరిగితే ఈరోజు మా పైన తప్పుడు కేసు పెట్టి ఆ కేసుని కొట్టివేస్తూ ఈరోజు మాకు జడ్జి తీర్పునివ్వడం జరిగింది. అంటే మేము ఈరోజు నేరస్తులము కాదు అని చెప్పి, మీరు ఏం నేరం చేయలేరని చెప్పి మాకు తీర్పు వచ్చింది. అదేవిధంగా మేము ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే, నేటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్యలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము కూడా షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పి ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేసిరు. దాన్ని నాయకత్వంలోనైనా ఈ షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభం చేయాలని చెప్పి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇటు చివరి ప్రాంతమైనటువంటి బార్డర్లో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాకు బార్డర్లో ఉన్నటువంటి ఏ పరిశ్రమలు లేక ఈ బోధన్ ప్రాంతము చాలా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతము. అందుకని ఇక్కడ ఈ ఫ్యాక్టరీని ప్రారంభించాలని చెప్పి మేము ఇప్పటికైనా దాన్ని చాలు చేయాలని చెప్పి నేడు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీనన్న మేము విన్నవిస్తున్నాం. డిమాండ్ ఈరోజు 2018 సంవత్సరంలో ఫ్యాక్టరీ తెరవాలని తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఉప్పు సంతోష్ అన్న గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ చౌరస్తాలో రైతులు మరియు కర్షకులు, బోధన్ పట్టణ ప్రజలు మద్దతుతోని నిరాహార దీక్ష ప్రారంభించారు. నిరాహార దీక్షలో భాగంగా 3 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగినది. 3 రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిరాహార దీక్షను భగ్నం చేయించి వారికి అరెస్టు చేసి మా మీద కేసులు బనాయించి ఇప్పటి వరకు మేము కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఈరోజు ఎటువంటి మేము బంధులు, ధర్నాలు, ఆందోళన చేయలేదని న్యాయస్థానం మాకు
తీర్పులు ఇచ్చి ఈ కేసు కొట్టేయడం జరిగింది. ఇప్పుడైనా ఇక నుంచి అయినా కానీ ఈ ఫ్యాక్టరీ తెరవాలని మా నుంచి, రైతుల నుంచి, కర్షకుల నుంచి, బోధన పట్టణ ప్రజల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్, విద్యా వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం అటు మార్కులు ఇటు ర్యాంకులు మేము ఊహించిన కంటే ఎక్కువగా వచ్చాయి. 994 మార్కులు 1000కి, 468 మార్కులు 470కి, 437 మార్కులు 440కి, 488 మార్కులు 500. ర్యాంకులు జేఈ ర్యాంకులతో పాటు ఈవెన్ ఎంసెట్ ర్యాంకులు 1075, 3300, 1900 ఇలా మా పాంప్లెట్ చూస్తే మీకు అర్థమవుతుంది. నిజామాబాద్ కార్పొరేట్ కాలేజ్ కానివ్వండి, హైదరాబాద్ కార్పొరేట్ కాలేజ్ కానివ్వండి, పిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టి సాధించిన దానికంటే మాపై నమ్మకం ఉంచి ఇక్కడ చేర్పించేటువంటి పేరెంట్స్ యొక్క ఆశ ఒమ్ము కాకుండా అటు అధ్యాపక బృందం, విద్యార్థులు అహర్నిశలో కష్టపడి ఆనందంగా సంపాదించుకుంటే మార్కులు ఇవన్నీ కూడా. దీంతో పాటు ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రాష్ట్రంలో ఉన్న అత్యధిక శాతం, నేను 90% జేఈ క్వాలిఫై అయ్యారు. ఈవెన్ ఎంసెట్లో కూడా మా షార్ట్ టర్మ్ కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్లో వచ్చిన పిల్లలందరూ కూడా చక్కనిటువంటి ర్యాంకుతో ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఈ ర్యాంకులకి సాధించడానికి వాళ్ళ పిల్లలు మా దగ్గర చేర్పించినటువంటి తల్లిదండ్రులకు, కష్టపడినటువంటి విద్యార్థులు, అధ్యాపక బృందానికి, నా శ్రేయభిలాషులందరికీ కూడా ఈ ఆనందాన్ని వారు అందించేటువంటి ఆశయంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ చేరిన ప్రతి పిల్లవాడు, ప్రతి అమ్మాయి కూడా నా బిడ్డలాంటి వాడు. ఎంత ఓపికగా నా కొడుకు, నా కూతురు నేను తయారు చేసుకొని వాళ్ళని దేశ పౌరులుగా, ప్రయోజకులుగా తయారు చేశాను. ఇక్కడ చేరిన ప్రతి విద్యార్థి కూడా అటు క్రమశిక్షణతో పాటు, పంచువాలితో పాటు, పొద్దున్న లేచిన సాయంత్రం కొనికెళ్ళ వరకు వాళ్ళతోనే ఉండి నా బిడ్డల్ని ఏ విధంగా ఓపికగా చేస్తానో అంతకంటే ఎక్కువ ఓపికగా నేను మా విద్యా వికాస్ పిల్లలను ఓపికగా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా అందరికీ నేను మనవించుకున్నాను. మా మీద నమ్మకం ఉంచండి, దూరపు కొండలు నునుపుగా భావించబాకండి. వారి యొక్క ఆశను మేము ఒమ్ము చేయకుండా ఇంకా ఎక్కువ కష్టపడతామని, ఆ కష్టపడేట ఆ దేవుడు మాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ నేను ఈ సభాముఖంగా, ముఖ్యంగా ఈ పత్రికా ముఖంగా అందరికీ వినియోగించుకుంటాను. దూరపు కొండలు పంపి పిల్లల్ని ఇబ్బంది పెట్టబాకండి. ఎందుకంటే మేము పెట్టేటువంటి ఆ కాన్సెప్ట్ పిల్లవాడికి బాగా అందజేస్తాం. హైదరాబాద్ లాంటి కాలేజెస్లో వాళ్ళు అందించేటువంటి కాన్సెప్ట్ ఎవరో బాగా చదివిన పిల్లలకు అది వస్తుంది, కానీ మన దగ్గర చదివిన పిల్లలకు మార్కులు వస్తున్నాయి కానీ అంతటువంటి సబ్జెక్ట్ అవగాహన భయపడుతున్నారు, అక్కడ బాధపడుతున్నారు. ఆ బాధను తొలగిస్తూ వాళ్ళకి కాన్సెప్ట్ మీద అవగాహన కల్పిస్తూ, నమ్మకాన్ని కలిగిస్తూ వాళ్ళకి ముందు తీసుకెళ్తున్నాం. ఈ ప్రయాణంలో మీరందరూ మాకు సహకరించాలని మనసారా కోరుకుంటూ, మీ ఆశయాల్ని తప్పనిసరిగా మీ ఒమ్ము చేయమని మనస్ఫూర్తిగా మీకు వాగ్దానం చేస్తూ నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ 2026లో మేలో ప్రకటించినటువంటి ఎంసెట్ రిజల్ట్లో కూడా చూడండి, 1050 స్ఫూర్తి అనే అమ్మాయి, అలానే 1957 ర్యాంకు బి స్నేహ అనే అమ్మాయి, 3300 సమన్విత, 3747 శృతి, 5075 అంకిత, 7,700 ఇట్లా 10,000 ర్యాంకు లోపల సుమారు 8 మందికి వచ్చినాయి. ఈ రిజల్ట్ ఎక్కడ వస్తున్నాయండి? మా అధ్యాపక బృందం, మా అకాడమీ ద్వారా, మరి ఇతర లెక్చర్స్ అందరూ కూడా ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకుని పిల్లవాడికి సరైనటువంటి కాన్సెప్ట్ అందజేసి, ఒకవేళ వాడికి సరైన బేసిక్స్ లేకపోయినా ఆ బేసిక్స్ కూడా అందజేసి పిల్లవాడికి పెద్ద ఇబ్బంది కలగకుండా, నారాజు కాకుండా, లో మొరేలు కాకుండా ఎప్పటికప్పుడే వాడిని మోటివేషన్ పెంచుతారు, మొరేలు పెంచుతూ విద్యార్థుల యొక్క ఉన్నత భవిష్యత్తుకి మేము అడుగులేస్తున్నాం. మీరు కూడా
తల్లిదండ్రులారా మాతో పాటు కలిసి మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి అడుగులేద్దాం, రండి కలిసి ప్రయాణం చేద్దాం. ధన్యవాదాలు.